హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈ సెంటెన్సెస్ చూడండి. వీటిని చూడంగానే మీలో చాలా మంది హీ కుడ్ వర్క్ టుమారో, హీ కాంట్ హ్యావ్ స్టోలెన్ ఇట్ ఎస్టర్డే, ఈ రెండు సెంటెన్సెస్ తప్పు అని అనుకుంటారు కదా. కానీ ఈ అన్ని సెంటెన్సెస్ కరెక్టే. అయితే చాలా మంది ఏమనుకుంటారంటే కుడ్ని కేవలం పాస్ట్లో యూజ్ చేయాలి, కాంట్ హ్యావ్ని కేవలం ప్రజెంట్లో కానీ ఫ్యూచర్లో కానీ యూజ్ చేయాలి అని. కానీ అది తప్పు. నిజానికి మనం కుడ్ని ప్రజెంట్లో ఫ్యూచర్లో యూజ్ చేస్తాం, కాంట్ హ్యావ్ని పాస్ట్లో కూడా యూజ్ చేస్తాం. కావాలంటే ఇది చూడండి, నేను దీన్ని learnenglish.british.council.org నుంచి తీసుకున్నాను. ఇందులో ఏమి ఇచ్చారో చూడండి. వి యూజ్ కాంట్ హ్యావ్ అండ్ కుడెంట్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ వెన్ వి థింక్ ఇట్స్ నాట్ పాసిబుల్ దట్ సంథింగ్ హ్యాపెండ్. అంటే ఏదన్నా కానీ గతంలో జరిగి ఉండదు, ఆ పాసిబిలిటీ లేదు అని మనం నమ్మినప్పుడు కాంట్ హ్యావ్ని కుడెంట్ హ్యావ్ని ఈ రెండింటిని యూజ్ చేస్తాం. అంతేకాదు ఇది చూడండి, దే విల్ హ్యావ్ మేడ్ ద డెసిషన్ లాస్ట్ వీక్. మనం లాస్ట్ వీక్ గురించి పాస్ట్ గురించి మాట్లాడుతున్నాం, కానీ విల్ హ్యావ్ని యూజ్ చేసాం. జనరల్గా మనం ఏం నేర్చుకున్నాం, విల్ హ్యావ్ అంటే ఫ్యూచర్కే యూజ్ చేస్తామని నేర్చుకున్నాం కదా. హీ విల్ హ్యావ్ కంప్లీటెడ్ ఇట్ బై టుమారో, అతను రేపటికల్లా కంప్లీట్ చేసేసి ఉంటాడు అని. కానీ మరి ఎందుకని ఇక్కడ పాస్ట్కి యూజ్ చేసాం? ఎందుకంటే ఇక్కడ దీన్ని మనం సెంట్రల్ ఎపిస్టమిక్ మోడాలిటీగా యూజ్ చేసాం. అంటే ఏంటి చూడండి, మనం మోడాల్స్ని నేర్చుకునేటప్పుడు మనకి కుడ్ని ప్రజెంట్కి యూజ్ చేయొచ్చా యూజ్ చేయకూడదా అని కన్ఫ్యూజన్ ఎందుకు వచ్చిందంటే మనం వాటిని ఇలా డివైడ్ చేసి డైనమిక్ మోడాలిటీ, డియాంటిక్ మోడాలిటీ, ఎపిస్టమిక్ మోడాలిటీ ఇలా నేర్చుకోకపోవడం వల్లనే మనం కుడ్ని ప్రజెంట్కి యూజ్ చేస్తామా చేయలేమా అన్నది మీకు తెలియట్లేదు. డైనమిక్ మోడాలిటీ అంటే ఏంటంటే మనం కెన్ని గురించి మాట్లాడుకుంటే అది ఎబిలిటీని చెప్తుంది. ఓకేనా, ఎబిలిటీని, ప్రజెంట్ ఎబిలిటీ, పాస్ట్ ఎబిలిటీ ఎలా చెప్పాలి అని చెప్పేదే మనకి డైనమిక్ మోడాలిటీ. అలా కాకుండా డియాంటిక్ మోడాలిటీలో మనం కెన్ని గురించి ఏం చెప్తామంటే ఎలా పర్మిషన్ ఇస్తాం, తీసుకుంటాం, అలాగే ఎలా ప్రొహిబిట్ చేస్తాము అన్నవి నేర్చుకుంటాం. అలా కాకుండా ఎపిస్టమిక్ మోడాలిటీలో ఏం నేర్చుకుంటామంటే ఏదన్నా పాసిబిలిటీ ఉందా లేదా. ఓకేనా, ఎపిస్టమిక్ అంటే ఏంటంటే ఒక దాని గురించి మనకున్న నాలెడ్జ్, ఎంత అవగాహన ఉంది అని. అంటే మనకున్న అవగాహనని బట్టి అది పాసిబుల్ అయిందా, అతను చేసి ఉంటాడా, లేకపోతే అతను అక్కడ నిద్రపోతూ ఉంటాడా, ఇలాంటివి చెప్తుంటాం. ఇలాంటి పాసిబిలిటీని చెప్పడానికి మనం కుడ్ని, కెన్ని, కాంట్ హ్యావ్ని యూజ్ చేస్తాం. ఈ మూడింటిని తెలుసుకుంటే మనకి ఎప్పుడు కెన్ని, కుడ్ని ప్రజెంట్కి ఫ్యూచర్కి యూజ్ చేయాలో అర్థమవుతుంది. ఫస్ట్ మనం డైనమిక్ మోడాలిటీ గురించి తెలుసుకుందాం. చూడండి, డైనమిక్ మోడాలిటీలో మనం కెన్ని ఎబిలిటీని చెప్పడానికి యూజ్ చేస్తాం. ప్రజెంట్ ఫ్యూచర్కి ఎబిలిటీని చెప్పాలంటే కెన్ని యూజ్ చేస్తాం, మీకు తెలిసిన రూల్. పాస్ట్ ఎబిలిటీని గురించి చెప్పాలంటే కుడ్ని యూజ్ చేస్తాం. హీ కెన్ లిఫ్ట్ ద బార్బెల్ నౌ, అతను ఇప్పుడు బార్బెల్ని లిఫ్ట్ చేయగలడు ఎబిలిటీని చెప్తున్నాను. హీ కెన్ కమ్ టుమారో, అతను రేపు రాగలడు. ఎక్కడైతే నేను ఎబిలిటీ గురించి మాట్లాడుతున్నానో మనం ఈ కెన్ని తీసేసి బీ ఏబుల్ టుని కూడా యూజ్ చేయొచ్చు. హీఈస్ ఏబుల్ టు కమ్, అతను రాగలడు. హీఈస్ ఏబుల్ టు లిఫ్ట్ ద బార్బెల్, అతను బార్బెల్ని లిఫ్ట్ చేయగలడు. అంటే ప్రజెంట్కి ఫ్యూచర్కి మనం కెన్ని యూజ్ చేస్తాం. పాస్ట్ ఎబిలిటీ గురించి మాట్లాడుకునేటప్పుడు మాత్రమే పాస్ట్ ఎబిలిటీ చెప్పాలి అంటే గనుక కుడ్ని యూజ్ చేస్తాం. ఈ సెంటెన్స్ చూడండి, హీ కుడ్ రన్ వెన్ హీ వాజ్ యంగ్, అతను యంగ్గా ఉన్నప్పుడు పరిగెత్తగలిగేవాడు. అంటే హీ వాజ్ ఏబుల్ టు, చూసారా, ఈజ్ ఏబుల్ టు, వాజ్ ఏబుల్ టు, పాస్ట్ కాబట్టి. ఐ కుడ్ ప్లే క్రికెట్, నేను క్రికెట్ ఆడగలిగేవాడిని. ఐ వాజ్ ఏబుల్ టు ప్లే క్రికెట్. ఓకేనా, అంటే ప్రజెంట్కి ఫ్యూచర్కి కెన్, పాస్ట్కి కుడ్. ఎప్పుడు ఎబిలిటీని చెప్పేటప్పుడు మాత్రమే. ఎబిలిటీని చెప్పకుండా పర్మిషన్ ఇచ్చేటప్పుడు, తీసుకునేటప్పుడు లేదా ప్రొహిబిట్ చేసేటప్పుడు అప్పుడు వేరుగా ఉంటుంది. చూడండి, ఎప్పుడైతే మనం పర్మిషన్ ఇస్తుంటామో పర్మిషన్ ఇచ్చేటప్పుడు మనం కేవలం కెన్ని యూజ్ చేస్తాం. ఓకేనా, యు కెన్ గో నౌ, ఎవరితోనా కానీ నేను ఇలా చూపించి యు కెన్ లీవ్ నౌ అని అన్నాను అనుకోండి, దాని అర్థం నీకు ఇప్పుడు వెళ్ళే ఎబిలిటీ ఉంది అని కాదు, నేను అతనికి పర్మిషన్ ఇస్తున్నాను. యు మే గో నౌ, యు మే లీవ్ నౌ. ఓకేనా, అంటే ఇది పర్మిషన్ ఇవ్వడం. ఇందాకలాగా నేను యు ఆర్ ఏబుల్ టు గో నవ్ అని చెప్పట్లేదు. ఓకేనా, యు ఆర్ అలౌడ్ టు గో నవ్ అని చెప్తున్నాను. అంటే అలౌ చేస్తున్నాను, పర్మిషన్ ఇస్తున్నాను. ఇచ్చేటప్పుడు మనం కెన్ని మాత్రమే యూజ్ చేస్తాం, కెన్ కుడ్లలో. ఓకేనా, అంతేకాని యు కుడ్ గో నవ్ అని అన్నాం. యు మే గో నవ్ అనొచ్చు, యు కెన్ గో నవ్ అనొచ్చు, కానీ యు కుడ్ గో నవ్, యు మైట్ గో నవ్ అని అన్నాం. అలాగే ప్రొహిబిట్ చేసేటప్పుడేమో కాంట్ని యూజ్ చేస్తాం. యు కాంట్ లీవ్ ద ఆఫీస్, నువ్వు ఆఫీస్ వదిలి వెళ్ళడానికి వీలు లేదు అని ప్రొహిబిట్ చేస్తున్నాం. ఓకేనా, అంటే పర్మిషన్ ఇచ్చేటప్పుడు కెన్ని యూజ్ చేస్తాం. ఓకేనా, అది ప్రొహిబిట్ చేసేటప్పుడు కాంట్ని యూజ్ చేస్తాం. అలా కాకుండా
పర్మిషన్ తీసుకునేటప్పుడు లేదా రిక్వెస్ట్ చేసేటప్పుడు ఇప్పుడు మనం కెన్ని యూస్ చేస్తాం, కుడ్ని యూస్ చేస్తాం. ఓకేనా? కెన్ ఐ కమ్ టుమారో, నేను దీని అర్థం నేను రేపు రాగలిగే శక్తి నాలో ఉందా, నాకు ఆ ఎబిలిటీ ఉందా అని కాదు, నేను పర్మిషన్ అడుగుతున్నాను. ఓకేనా? దీని అర్థం యామ్ ఐ ఏబుల్ టు కమ్ టుమారో అని కాదు. ఓకేనా? కెన్ ఐ కమ్ టుమారో, నేను రేపు రావచ్చా, కుడ్ ఐ కమ్ టుమారో, నేను రావచ్చా, రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను రేపు రావచ్చా అని పర్మిషన్ తీసుకోవడానికి. ఓకేనా? అలాగే కెన్ యూ హెల్ప్ మీ, నువ్వు నాకు హెల్ప్ చేస్తావా, కుడ్ యూ హెల్ప్ మీ, నువ్వు నాకు హెల్ప్ చేస్తావా. అయితే కెన్ అనేది ఏంటంటే క్యాజువల్గా అడగడం, కుడ్ అనేది ఏంటంటే ఫార్మల్గా అడగడం. ఎక్కడైతే మనం ఫార్మల్గా రిక్వెస్ట్ చేయాలో అక్కడ మనం కెన్ బదులు కుడ్నే యూజ్ చేయాలి నిజానికి. అంటే కుడ్ని మనం ప్రజెంట్కి ఫ్యూచర్కి పర్మిషన్ తీసుకునేటప్పుడు యూజ్ చేస్తాం. ఓకేనా? మరి పాజిబిలిటీ, ఇక్కడి మనం కుడ్ని ప్రజెంట్కి ఫ్యూచర్కి యూజ్ చేస్తాం. అంతేకాదు కాంట్ హ్యావ్ని పాస్ట్కి కూడా యూజ్ చేస్తాం. ఎలాగో చూడండి. చెప్పాను కదా, ఎపిస్టమిక్ అంటే ఏంటంటే ఒక దాని మీద మనకున్న అవగాహన, మనకున్న నాలెడ్జ్. అంటే నేను ఇలా చెప్పాలి అనుకోండి, అతను ఇప్పుడు ఇంటి దగ్గర ఉండి ఉండొచ్చు అని. ఎందుకని నేను అతను ఇంటి దగ్గర ఉన్నాడు అని చెప్పకుండా ఉండి ఉండొచ్చు అని చెప్తున్నాను? నేను ఒకవేళ హీజ్ ఎట్ హోమ్ నవ్ అంటే అతను ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నాడు, నేను అతని కల్లారా చూశాను, అతని ఇంట్లో ఉన్నాడు, వేరే వాడి దగ్గరికి వెళ్ళి అరే వాడి ఇంట్లో ఉన్నాడ్రా అని చెప్పాలంటే హీజ్ ఎట్ హోమ్ నవ్ అని చెప్తాను. అంటే వాడి ఇంటి దగ్గర ఉన్నాడు, నేను కల్లారా చూశాను కాబట్టి. అయితే నేను అతని కల్లారా చూడలేదు, అయితే ప్రతిరోజు 9 కల్లా అతని ఇంట్లో ఉంటాడు కాబట్టి అరే ఇవాళ కూడా అతని ఇంటి దగ్గర ఉండొచ్చు అంట కదా, అతని ఇంటి దగ్గర ఉండొచ్చు. అలాంటప్పుడు నేను ఏం చెప్తానంటే హీ మే బీ ఎట్ హోమ్ నవ్ అని చెప్తాను, ఆర్ హీ కుడ్ బి ఎట్ హోమ్ నవ్ అని చెప్తాను, లేదా హీ మైట్ బి ఎట్ హోమ్ నవ్ అని చెప్తాను. అంటే ఇప్పుడు అతను ఇంటి దగ్గర ఉండొచ్చు అంటే ఇది కేవలం నా పాజిబిలిటీ. ఏ పాజిబిలిటీ? నాకున్న ఇన్ఫర్మేషన్ని బట్టి కొంచెం తక్కువగా ఉంది కాబట్టి హీ కుడ్ బి ఎట్ హోమ్ అన్నాను. నాకు ఇంకొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది అనుకోండి, వచ్చేటప్పుడు తన రూమ్లో లైట్ కూడా వేసి ఉంది అనుకోండి, హీ మే బీ ఎట్ హోమ్ అని అంటాను. అలా కాకుండా అతను బైక్ బయటే పార్క్ చేసింది, వాడు ఖచ్చితంగా ఇంట్లోనే ఉంటాడు అని చెప్పాలంటే హీ ఉండి ఉంటాడు అని చెప్పాలంటే హీ మస్ట్ బి ఎట్ హోమ్ అని అంటాను. ఓకేనా? అంటే కెన్ని, కుడ్ని, మేని, మైట్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనకి ఉన్న ఇన్ఫర్మేషన్ని బట్టి, మనం ఎంత గట్టిగా అది ఖచ్చితంగా జరిగి ఉంటుంది అని నమ్మితే కనుక మస్ట్ యూజ్ చేస్తాం. కొంచెం తగ్గించి చెప్పాలంటే మేని యూజ్ చేస్తాం, ఇంకొంచెం తగ్గించి చెప్పాలంటే కుడ్ని కానీ మైట్ని కానీ యూజ్ చేస్తాం. ఓకేనా? హీ కుడ్ కమ్ టుమారో, దీని అర్థం ఏంటి? అతను రేపు రావచ్చు. ఓకేనా? నేను దీని అర్థం అతనికి రేపు రాగలిగే ఎబిలిటీ ఉంది అని చెప్పట్లేదు. ఎబిలిటీ ఉంది అని చెప్తే కేవలం కెన్ మాత్రమే యూజ్ చేయాలి. హీ కెన్ కమ్ టుమారో. ఇక్కడ నేను ఎబిలిటీ కాదు పాజిబిలిటీ చెప్తున్నాను కాబట్టి కుడ్ని ప్రజెంట్కి ఫ్యూచర్కి యూజ్ చేయొచ్చు. అంటే ఎబిలిటీని చెప్పేటప్పుడు మాత్రమే కెన్ని ప్రజెంట్కి ఫ్యూచర్కి యూజ్ చేస్తాం. అలా కాకుండా పాజిబిలిటీ అయితే కనుక మనం కుడ్ని మాత్రమే యూజ్ చేయాలి. ఓకేనా? ఓకే, నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళే ముందు చూడండి, మీరు నా టెలిగ్రామ్, వాట్సాప్ లింక్లలో జాయిన్ అవ్వకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, కంపల్సరీగా జాయిన్ అవ్వండి. ఎందుకంటే నా నెక్స్ట్ బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కనుక స్పోకెన్ ఇంగ్లీష్ కోచింగ్కి కంపల్సరీగా నేను నా వాట్సాప్లోనే ఇస్తాను. అంతేకాదు డైలీ నేను క్విజెస్ కూడా కండక్ట్ చేస్తాను కాబట్టి అందులో మీరు పార్టిసిపేట్ చేయండి. సరే, అతను నిద్రపోతూ ఉండొచ్చు, ఇది చెప్పాలంటే ఉండొచ్చు అని ఎందుకన్నాను? ఖచ్చితంగా నిద్రపోతాడని నాకు తెలియదు, కానీ అరే రోజు ఈ టైంకి పడుకుంటుంటాడు, ఇప్పుడు కూడా పడుకొని ఉండొచ్చు అని చెప్పాలంటే హీ కుడ్ బి స్లీపింగ్ నౌ, హీ మే బీ స్లీపింగ్ నౌ, హీ మైట్ బీ స్లీపింగ్ నౌ అని కూడా యూజ్ చేయొచ్చు. అయితే మొడాలిటీ స్ట్రెంగ్త్, మనం ఎంత గట్టిగా ఒక దాన్ని నమ్ముతాము మనకున్న ఇన్ఫర్మేషన్ని బట్టి అన్న దాన్ని బట్టి మనం కుడ్ యూజ్ చేయాలా, మే యూజ్ చేయాలా, మైట్ యూజ్ చేయాలా అన్నది మనం డిసైడ్ అవ్వాలి. ఓకేనా? అతను మాట్లాడుతూ ఉండొచ్చు, హీ కుడ్ బి టాకింగ్ నౌ, ఇప్పుడు అతను మాట్లాడుతూ ఉండొచ్చు. అతను ఆఫీస్లో ఉండొచ్చు, హీ కుడ్ బి ఇన్ ద ఆఫీస్ ఆర్ హీ కుడ్ బి ఎట్ ద ఆఫీస్, అతను ఆఫీస్లో ఉండొచ్చు, అతను ఆఫీస్ దగ్గర ఉండొచ్చు అని చెప్తున్నాం. చూసారా? మరి ఇదే పాస్ట్లో జరిగిన పాసిబిలిటీస్ని చెప్పాలి అంటే నేను ఇలా చెప్పాలి అనుకోండి, అతను దాన్ని దొంగలించి ఉంటాడు అని ఎందుకు చెప్తున్నాను? అతను దాన్ని దొంగలించాడు అని ఎందుకు చెప్పట్లేదు? నాకు నిజంగా తెలిస్తే అతను దొంగతనం చేశాడు, నేను నా కళ్ళారా చూశాను, లేదా సీసీ కెమెరాలో చెక్ చేసినప్పుడు చూశాను, అప్పుడు మాత్రమే అతను దొంగలించాడు అని చెప్తా. కానీ నాకు ఆ ఇన్ఫర్మేషన్ లేదు, కానీ ఆ టైంలో అతను ఇంటి దగ్గర తిరగడం చూశాను కాబట్టి వాడు దొంగలించి ఉంటాడు అని ఒక పాసిబిలిటీని చెప్తున్నాను, గతంలో జరిగిన పాసిబిలిటీని. అప్పుడు నేను హీ కుడ్ హ్యావ్ స్టోలెన్ ఇట్, అతను దాన్ని దొంగలించి ఉంటాడు. హీ కుడ్ హ్యావ్ కిల్ హర్, అతను ఆమెని చంపి ఉంటాడు. హీ కుడ్ హ్యావ్ టేకెన్ ద కీస్, అతను కీస్ తీసుకొని ఉంటాడు.
అంటే నా దగ్గర అంత స్ట్రాంగ్గా ఇన్ఫర్మేషన్ లేదు, అలాంటప్పుడు కుడ్ హ్యావ్ని యూజ్ చేశాను. అలా కాకుండా ఇంకా ఎక్కువగా ఇన్ఫర్మేషన్ ఉంది అనుకోండి, ఆ టైంలో అతను తప్ప ఎవ్వరు లేరనుకోండి, అప్పుడు నేను చూడలేదు కాబట్టి హీ మస్ట్ హ్యావ్ అని యూజ్ చేస్తాను. హీ మస్ట్ హ్యావ్ స్టోలెన్ ఇట్, అతను ఖచ్చితంగా దొంగతనం చేసి ఉంటాడు. హీ మస్ట్ హ్యావ్ కిల్ హర్, అతను ఖచ్చితంగా ఆమెను చంపి ఉంటాడు. అప్పుడు మస్ట్ హ్యావ్ని యూజ్ చేస్తాం. ఓకేనా? అంటే మనకి ఉన్న ఇన్ఫర్మేషన్ని బట్టి మనం ఒకదాన్ని ఎంత స్ట్రాంగ్గా నమ్ముతున్నాం, ఇది జరిగి ఉంటుంది అని, ఆ పాసిబిలిటీ ఎంత ఎక్కువగా చూపిస్తున్నాం అన్న దాన్ని బట్టే మనం ఈ మోడల్స్ని యూజ్ చేయాలి. ఓకేనా? సరే, అతను నిన్న అది దొంగలించి ఉండడు అని చెప్పాలంటే, అంటే ఇది జరిగి ఉండదు అని చెప్పాలంటే నేను ఇలా చెప్పచ్చా, హీ కుడ్ నాట్ స్టీల్ ఇట్ ఎస్టర్డే అని. కుడ్ నాట్ అంటే ఏంటి? దొంగలించలేకపోయాడు, తనకు ఆ ఎబిలిటీ లేదు అని చెప్తున్నాను. కానీ అతను అది దొంగలించి ఉండడు, ఆ అవకాశమే లేదు అని చెప్పాలి అంటే అప్పుడు నేను కాంట్ హ్యావ్ని యూజ్ చేయొచ్చు, కుడెంట్ హ్యావ్ని యూజ్ చేయొచ్చు. హీ కాంట్ హ్యావ్ స్టోలెన్ ఇట్ ఎస్టర్డే, నిన్న అది అతను దొంగలించి ఉండడు. లేదా హీ కుడెంట్ హ్యావ్ స్టోలెన్ ఇట్ ఎస్టర్డే, నిన్న అది అతను దొంగలించి ఉండడు. ఇలా మనం పాస్ట్కి ఏమో కాంట్ హ్యావ్, కుడెంట్ హ్యావ్ని యూజ్ చేస్తాం. ఓకేనా? లేదా కుడ్ హ్యావ్. హీ కాంట్ హ్యావ్ డన్ ఇట్, అతను అది చేసి ఉండడు. హీ కాంట్ హ్యావ్ మెట్ హర్ లాస్ట్ వీక్ ఆమెని కలిసి ఉండడు. అంటే మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఖచ్చితంగా ఇది జరిగి ఉండదు అని చెప్తున్నాను. హీ కాంట్ హ్యావ్ సీన్ అస్ లాస్ట్ మంత్ అతను మనల్ని చూసి ఉండడు అని చెప్తున్నాం. సో ఇలాగ మనం కాంట్ హ్యావ్ని లేదా కుడ్ని ప్రజెంట్ ఫ్యూచర్కి ఎపిస్టమిక్ మొడాలిటీ అంటే పాజిబిలిటీని చెప్పేటప్పుడు యూజ్ చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.